అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు ముఖ్యంగా మిమ్మల్ని అభినందించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఐవైఆర్ టాక్స్ స్టార్ట్ చేసిన తర్వాత సుమారు 3,500 పైగా ఎపిసోడ్స్ మనం చేయగలిగాం. అలాగే మనకి ఆదరణ 35,000 మంది పైగా వ్యూయర్స్ వచ్చారు. 3,000 సో మనకేంటంటే ఇది ఒక చాలా మంచి బలాన్ని ఇస్తోంది, ఉత్తేజాన్ని ఇస్తోంది. అలాగే మనం మాట్లాడే అంశాలు కూడాను సామాజిక, రాజకీయ, అలాగే వివిధ రంగాల్లో విశిష్టమైన వ్యక్తులందరూ నేను చేసి వాళ్ళ అనుభవాలు తీసుకుని భావితరాల వాళ్ళకి ఒక మార్గదర్శనము నిర్దేశనం చేయడం అనేది చాలా బహుదా ప్రశంసనీయం. సో అటువంటి ఐవైఆర్ టాక్స్లో ఈరోజు ముఖ్యంగా మనం ఈ అఫ్కోర్స్ ట్రంప్ గారు వచ్చినప్పటి నుంచి మనకి హీఈస్ గివింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు డిగ్ అండ్ సీ వాట్ ఆర్ ది లూప్ హోల్స్ అండ్ హౌ ఈజ్ బిహేవింగ్. ఇప్పుడు లేటెస్ట్గా మనకి 4 days బ్యాక్ ఈ H-1B వీసాల మీద ఆయన పెట్టిన రెస్ట్రిక్షన్స్ చూస్తుంటే చాలా బాధాకరంగా ఉందిను. తర్వాత ఒక విధంగా చూస్తుంటే ఒక జుగుత్సాపరమైనటువంటి చర్య అని అనిపిస్తోంది. ఇప్పుడు మనము పక్కవాడు బాగానే ఉన్నాడు, వాడు మనం చెప్పిన మాట వినలేదు, వాడిని ఏ విధంగా అణదొక్కాలి అని చెప్పేసి ఇదివరకు మనకి ప్రాచీన కాలంలో ఒక విధంగా అంకుశం పెట్టి నొక్కుదామని చూస్తారు సార్. అట్లాగా భారతదేశం మీద కక్ష కట్టినట్టు ఇప్పుడు ఆయన ఈ H-1B వీసాల మీద ఒక కొత్త అంటే $1,00,000 పే చేయాలంటే కంపెనీలకి కష్టము, ఇండివిజువల్స్కి కష్టము. అలాంటివి చేసి ఏదో విధంగా భారతదేశాన్ని మళ్ళీ అంటే అధోగతి కాదు వెనక్కి తీసుకెళ్ళి ఆర్థికంగా చిన్నాభిన్నం చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. అఫ్కోర్స్ ఆయన ఏమో సుంకాలను విధిస్తున్నాడు, మోడీ గారు ఇక్కడ సుంకాలను తగ్గిస్తున్నాడు. భారతదేశంలో ఆత్మనిర్భర్ భారత్ అనే అంశం మీద పెట్టి అందరినీ ముందుకు తీసుకెళ్ళి మంచి లీడర్షిప్తో తీసుకెళ్తున్నారు. ఈ H-1B వీసాల మీద ఇది రావడం చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే మనం ఇదివరకు కొన్ని ఎపిసోడ్స్లో అనుకున్నాం, ఇక్కడ విద్యార్థులు అందరూను ఐఐటీలు, NITలు ఇట్లాంటి చోట చేసి వాళ్ళ మేధాశక్తిని తీసుకెళ్ళి బయట అమెరికాలో స్థిరపడడం వలన బ్రెయిన్ డ్రెయిన్ థియరీ అనేది ఇందిరాగాంధీ టైంలో వచ్చింది. అది మంచిది అవునా కాదా అనేది బట్టి చూసుకుంటే ఇప్పుడు ఏమవుతుందనంటే అమెరికా అభివృద్ధికి దోహదపడినటువంటి మన విజ్ఞాన పిపాసకులందరూ అక్కడ ఉండడం వలన వాళ్ళందరూ బలవంతపడుతున్నారని ఈ చర్య తీసుకున్నారా? ఈ భవిష్యత్ తరాల వాళ్ళకి ఇప్పుడు అమెరికా అంటే ఒక టైంలో డ్రీమ్గా ఉండేది, ఇప్పుడు దాన్ని అధపాతాలను తొక్కినట్టు అనిపిస్తోంది. సో ఈ H-1B వీసాల వలన బ్యాన్ పెట్టడం వలన భారతదేశానికి ఇదొక మంచి చర్య. ఈ విధంగా మనమే సమృద్ధి అయ్యిండి మనము అంటే దీంట్లో ఆన్ షోర్ సర్వీసెస్, ఆఫ్ షోర్ సర్వీసెస్ అంటే భారతదేశంలోనే నుంచి తీసి డెవలప్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం అనేది అక్కడ ఉండడానికి ఈ H-1B వీసా ఇచ్చి వాళ్ళు పని చేయడానికి దానికోసం చెప్పి $1,00,000 అని పెట్టారు. మరి ఇది ఎంతవరకు సబబు? ఈ కాంట్రవర్షియల్ టాపిక్ మీద మీ యొక్క దృక్పథాన్ని ఏమిటో మాకు చెప్పండి. ఒకటి, ఆల్మోస్ట్ ఆల్ 2వ ప్రపంచ యుద్ధం అయినప్పటి నుంచి మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అమెరికా ఏ విధానాన్ని అవలంబించాలనుకుంటే ఆ విధానానికి అనుగుణంగా నడుస్తూ ఉన్నది అనేది వాస్తవం. కొంతకాలం వరకు ఒక ఆల్టర్నేటివ్ సెంటర్గా రష్యా ఉండగలిగింది. కమ్యూనిస్ట్ రష్యా కొంత ఆ ప్రెషర్ ఇవ్వగలిగింది, ఆ ఆల్టర్నేటివ్ ఇవ్వగలిగింది. కానీ 1990 ప్రాంతంలో రష్యా కొలాప్స్ అయిన తర్వాత అమెరికా విధానాలకు అడ్డు లేకుండా పోయింది. అప్పుడు ఏం చేశారు? 90s ప్రాంతంలో 3-4 బేసిక్ ఇష్యూస్ను ముందుకు తీసుకొచ్చారు. మొట్టమొదటిది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. మాకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లేవు కాబట్టి మా పెద్ద కంపెనీలు నష్టపోతున్నాయి. ఏవి వాళ్ళు పేటెంట్ చేసినా అవి ఇండియా లాంటి దేశాల్లో
పేటెంట్లు లేవు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డెవలప్ చేస్తున్నారు, మాకు భంగం కలుగుతుంది. కాబట్టి పేటెంట్స్కు వరల్డ్ వైడ్గా రికగ్నిషన్ రావాలనేది ఒక మెయిన్ పాయింట్ ఒకటి ముందుకు తీసుకొచ్చారు. అట్లాగే వాళ్ళ ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ సెక్టార్కు మిగిలిన దేశాల్లో ఓపెనింగ్ కావాలనేది ఒకటి మేజర్ ఇష్యూ. మూడోది, చీప్గా గూడ్స్ మాకు కావాలి, మా క్యాపిటల్ క్యాపిటల్ అన్ని చోట్లకు పోయి మ్యానుఫ్యాక్చర్ చేసేటట్టుగా ఉండాలని చెప్పి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చారు. దాని ద్వారానే 1995-98 ప్రాంతం నుంచి ఈ కొత్త సిస్టమ్ ఒకటి డెవలప్ అయింది. దానివల్ల అమెరికా చాలా లాభపడింది. బేసిక్గా అమెరికా చాలా చాలా లాభపడింది. వాళ్ళ పేటెంట్స్ స్ట్రెంగ్తన్ అయినాయి. సో దాని మీద రాయల్టీస్ చాలా వచ్చాయి. చీప్ గూడ్స్ వాళ్ళ దేశంలోకి మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల రావటం మొదలెట్టాయి. వాళ్ళ పెద్ద పెద్ద కంపెనీలన్నీ మల్టీనేషనల్స్గా బ్రహ్మాండంగా ఎక్స్పాండ్ అయినాయి. ఈరోజు ఏమైంది, ఇంకొక కొత్త థియరీని ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇదంతా జరుగుతున్నది ఆ థియరీలో భాగంగానే. అది మనం అర్థం చేసుకోవటం లేదు కాబట్టి ఇది ఈ థ్రెడ్ మనకు అర్థం కావటం లేదు. ఆ థ్రెడ్డే మెగా థ్రెడ్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, రిపబ్లికన్ ఐడియాలజీ. రిపబ్లికన్ ఐడియాలజీలో ఇవన్నీ ఉన్నాయి. మొట్టమొదట మ్యానుఫ్యాక్చరింగ్ మన దేశానికి తీసుకురావాలి, అది ఒక పాయింట్. దాంట్లో ఎక్కడ ఆ దెబ్బ ఎవరికి కొడుతున్నది? చైనా కొడుతుంది. ఎందుకంటే ప్రపంచానికి మ్యానుఫ్యాక్చరింగ్ బేస్గా చైనా తయారైంది, మనం కాలేకపోయినాం. రెండోది, సర్వీస్ సెక్టార్లో జాబ్స్ కూడా మనకే రావాలి, ఇండియా లాంటి దేశాలకు పోకూడదు. సో ఇది వాళ్ళ అజెండాలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. దాన్ని మనం గమనించకపోవటం అనేది మన తెలివి తక్కువతనం. సో ఈ రోజు కాకపోయినా ఇంకో రోజైనా వచ్చి ఉండేది. వాళ్ళు రిపబ్లికన్ పవర్ రాగానే వాళ్ళ వన్ ఆఫ్ ది ఫస్ట్ థింగ్స్ ఇస్ H1Bని అటాక్ చేయటం. అటాక్ చేసినప్పుడు ఏమైంది, రిపబ్లికన్లోనే 2 డివిజన్స్ వచ్చాయి. H1B వీసాను గట్టిగా సమర్థించిన వాళ్ళు ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి. వెంటనే ఆ మెగా వాళ్ళంతా వాళ్ళని ట్రోల్ చేసి వాళ్ళ నోర్లు మూయించారు. ఎలాన్ మస్క్ నోరు మూయించారు, వివేక్ రామస్వామి నోరు మూయించారు. అంటే రిపబ్లికన్స్లో స్ట్రాంగ్ సెంటిమెంటు అగెన్స్ట్ H1B వీసా అనేది క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఇది తప్పకుండా వచ్చేటటువంటి అవకాశం ఏముండింది, ఈరోజు వచ్చింది. దీనివల్ల మనకు లాభమా నష్టమా? ఒకటి, ఇంతవరకు నేను ఒక రకంగా ఆలోచిస్తుంది ఏంటంటే H1B బై ఇట్ సెల్ఫ్ కాదు, H1B కంబైన్డ్ విత్ స్టూడెంట్ వీసా, అది చూడాలి మనం. అక్కడ పెద్ద దెబ్బ మనకు కొట్టబోతూ ఉండేది. ఏమైంది, బాగా యూత్ వాళ్ళకు కావాల్సిన రీతిలో ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఇండియాలో లేకుండా పోయినాయి. వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ ఇండియాలో లేవు. ఎప్పుడైతే ఈ స్టూడెంట్ వీసా లిబరలైజ్ అయిపోయిందో, ఎక్కడనో అప్పో సొప్పో వాళ్ళ రిలేటివ్స్ నుంచి డబ్బులు తెచ్చో, ఇది తెచ్చో, అది తెచ్చో, ఎటు తిరిగి మనం పోయి అక్కడ ఎడ్యుకేషన్ చేసుకోగలిగితే H1B కూడా వస్తుంది, ఆ లోన్స్ తీసేయొచ్చు అనేటటువంటి దృష్టితో ఎడ్యుకేషన్ వీసా, H1B వీసా ఒక టోటాలిటీలో ఆలోచించడం మొదలుపెట్టారు. ఆలోచించడం బట్టి ఎడ్యుకేషన్ వీసాలో వెళ్ళిపోవటం, ఎడ్యుకేషన్ అయిన తర్వాత H1B వీసాలో సంపాదించటం, కొంత ఈ లోన్స్ తీర్చటం, ఈ వాళ్ళ ఫ్యామిలీస్కు సపోర్ట్ చేయటం, ఇది జరిగింది. ఇప్పుడు H1B వీసా తీసేస్తే నాట్ జస్ట్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఈవెన్ గుడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కు చదివే అవకాశాన్ని కూడా ఇండియన్స్ కోల్పోతారు. అంటే ఆ H1B లేనప్పుడు జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ పోయి అంత ఖర్చు పెట్టి చదివినాం అంటే ఎవడు పోడు. అంత ఖర్చు చేసి దాని మీద రిటర్న్ ఏమొస్తుంది, మళ్ళీ ఇండియాకి వచ్చి ఇక్కడ గెట్ ఎంప్లాయిడ్ కావాలంటే. సో ఇది 2 రకాల మలంలో దెబ్బ కొడుతుంది. ఒకటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, రెండోది ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ కూడా దెబ్బ కొడుతుంది. ఈ ఇష్యూను గవర్నమెంట్ బాగా ఫోకస్ చేసుకుని ఆలోచించాలి. దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇండియాలో పెద్ద ఎత్తున, అంటే ఇది మామూలు లెవెల్లో కాదు, మన పాపులేషన్కు తగ్గిపోయినట్టుగా ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఎక్స్పాండ్ చేయాలి. మోర్ IITs, మోర్
NITS, Institute of Regional Engineering Colleges, more medical colleges, both in private sector, both in public sector. మ్యాసివ్గా హెచ్ఆర్డి ఎక్స్పాన్షన్ జరగకపోతే మనకొచ్చే డెమోగ్రాఫిక్ డివిడెంట్ దెబ్బతింటుంది. ఇంతమంది సరైన ఎడ్యుకేషన్ లేకుండా ఉంటే ఎంప్లాయ్మెంట్ కూడా సరిగ్గా వచ్చేటటువంటి అవకాశం, ఇక్కడైనా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఈ ఈ ఈ క్రూషల్ పీరియడ్లో నేను ఆలోచించేది వీళ్ళు కోల్పోతున్న ఎంప్లాయ్మెంట్ గురించి ఆలోచించటంలే, ఎంప్లాయ్మెంట్తో పాటు ఎడ్యుకేషన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి నువ్వు దీన్ని ఎంప్లాయ్మెంట్ పెద్ద ఇష్యూ కాకపోవచ్చు, ఎందుకంటే మీరు అన్నట్టు అవుట్సోర్స్ అవుతుంది. ఇంత మటుకు ఇన్సోర్స్ అయ్యేది వర్క్ అవుట్సోర్స్ అవుతుంది. అక్కడ పని చేసేప్పుడు ఇక్కడ పని చేస్తారు, అక్కడ $100 తీసుకుంటే ఇక్కడ $25 తీసుకుంటారు, ఇక్కడ ఉండేటటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనుగుణంగా. బట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి పోయేటటువంటి వాళ్ళు తగ్గిపోతారు. బికాస్ స్టాండ్ అలోన్గా అంత పెట్టిపోయి చదివేటటువంటి ఆ కెపాసిటీ చాలామంది ఫ్యామిలీస్లో ఉండదు. వాళ్ళకి ఏం చేయాలి? కోర్స్ ఆల్టర్నేటివ్ కంట్రీస్లో ఎక్స్ప్లోర్ చేయాలి. లైక్ యూరోప్ ఈజ్ వన్ గుడ్ ఏరియా, ఆస్ట్రేలియా ఈజ్ వన్, వాళ్ళు కూడా ఆఫర్ చేస్తున్నారు. బట్ అమెరికాకు పోయినంత ఇక్కడికి పోలేరు. అమెరికాలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ లేవు. కాబట్టి వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ లార్జ్ స్కేల్లో చేసి మనం కూడా ఇంటర్నేషనల్గా స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేసేటటువంటి స్టేజ్కి రాగలిగితే అప్పుడు ఇష్యూ కాదు. అది లేనప్పుడు ఈ H1B వీసా మీద పడినటువంటి ప్రభావం ఎంప్లాయ్మెంట్ గురించి నేను అంతగా ఆలోచించడం లేదు, ఎడ్యుకేషన్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను. ఎడ్యుకేషన్గా బాగా దెబ్బతినేటటువంటి అవకాశం ఉన్నది. మరి ఈ నెగోషియేషన్స్ వాటిల్లో దీంట్లో ఏమైనా సాఫ్ట్ అవుతారా? నేను అనుకోను. ఎందుకనంటే వాడు చాలా క్లెవర్గా చేస్తున్నాడు. ఇంత ఫీ పెట్టడం వల్ల ఫ్యూచర్ వీటికైనా ఏమవుతుంది? ప్రతివాడు ఏం ఆలోచిస్తాడు? ఇంత ఫీ పెట్టి తీసుకోవటం వర్తిట్ట అనేది ఆలోచిస్తాడు. ఇంత ఫీ పెట్టి తీసుకోవటం వర్తిట్ట నేను తీసుకున్నాడంటే వాడు రియల్గానే టాప్ క్లాస్ వర్కర్ అయి ఉంటాడు. ఐఐటి ఫెలోనో NIT ఫెలోనో అయి ఉంటాడు. అంటే రియల్ బ్రెయిన్ డ్రైన్ ఇంకా జరుగుతుంది. అది మనం బ్రెయిన్ డ్రైన్ దీనివల్ల ఆగిపోతుంది అనుకుంటున్నాం, ఆగిపోదు. రియల్ బ్రెయిన్ డ్రైన్ అయిపోతుంది. ఇప్పుడు మనకు రియల్ బ్రెయిన్ పోతున్నది, సెకండ్ రన్ బ్రెయిన్ పోతున్నది, థర్డ్ రన్ బ్రెయిన్ పోతుంది, ఫోర్త్ రన్ బ్రెయిన్ పోతున్నది, ప్రోగ్రామింగ్ చేసే బ్రెయిన్ పోతుంది, అన్నీ పోతున్నాయి. బట్ ఇప్పుడు ఏమవుతుంది? ఫ్యూచర్ ఇంటెక్ $1 lakh యాజ్ ఫీజు పెట్టాడు అనుకో, వాడు ఏం చేస్తాడు? ఈ 1 lakh పే చేసి కూడా వెదర్ ఇట్ ఈస్ వర్త్ టు గెట్ దట్ పర్సన్ అనేది ఆలోచిస్తాడు. కాబట్టి బెస్ట్ ఇన్ ది కంట్రీ విల్ ఆల్వేస్ గో, బికాస్ అక్కడ బెటర్ ఫెసిలిటీస్, బెటర్ పే. సో రియల్ బ్రెయిన్ డ్రైన్తో ఆగిపోతుంది, మిగిలిన వాళ్ళంతా ఇక్కడ ఉండిపోతారు. అప్పుడు హౌ డూ యూ లుక్ ఆఫ్టర్ దెమ్? సో దీనివల్ల బ్రెయిన్ డ్రైన్ ఆగిపోతుంది, పోకుండా ఉంటారు అనేది కళ. అసలు యాక్చువల్ బ్రెయిన్ పోతుంది, సెకండ్ రన్ థర్డ్ రన్ బ్రెయిన్ మిగిలిపోతుంది. ఇది ఒక బేసిక్ దీనివల్ల వచ్చేటటువంటి ఇండియాకి ఇంప్లికేషన్. ఎస్, బేసికలీ దీన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి అంటే, ఒకటి ఎక్కడన్నా మావా కానీ వంగతోట దగ్గర కాదన్నట్టుంది వీడి ట్రంప్ గారి పరిస్థితి. మోడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, మోడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, మోడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటాడు, వేసేది వేస్తూనే ఉన్నాడు. సో వాడిని మనమేమి ట్యాకిల్ చేయలేకపోవచ్చు. సో బేసిక్గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెంచుకోవటం, ఆత్మనిర్భర్ ఇదొకటి చాలా ఇంపార్టెంట్గా ఆయన చెప్తూ ఉన్నాడు. బట్ ఆత్మనిర్భర్ చాలా వర్క్ చేయాలి. ఐ మీన్ అదర్ దాన్ అమెరికన్ మార్కెట్స్ను ఎక్స్ప్లోర్ చేయటం, వాటిలోకి పోవటానికి చూసుకోవటం. మేబీ అట్ వన్ స్టేజ్ వీ షుడ్ ఆల్సో మనం కూడా వచ్చే వాటి మీద టారిఫ్స్ను పెంచుకొని, అంతకుముందు ఎట్లా ఉన్నాము, అంతకుముందు ప్రాబ్లం ఏంటంటే నెహ్రూ టైం నుంచి కూడా ప్రొటెక్టెడ్ ఎకానమీతో ప్రాబ్లం రాలేదు, ప్రొటెక్టెడ్ ఎకానమీ విత్ పబ్లిక్ సెక్టార్తో ప్రాబ్లం వచ్చింది. అంతా పబ్లిక్ సెక్టార్తో పెట్టబట్టి అక్కడ ఇనిషియేటివ్ లేదు, డ్రైవ్ లేదు, ప్రొడక్టివిటీ లేదు. బట్ ప్రొటెక్టెడ్ ఎకానమీలో ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేస్తే తప్పకుండా దే మే అవుట్ పర్ఫామ్. సో పాలసీ లెవెల్లో ఈ 3-4 ఏరియాస్ మీద, ఒకటి వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ను ప్రమోట్ చేయటం, ఆర్గనైజ్ చేసుకోవటం. 2,
ఎక్కువ ప్రొటెక్షన్కి వెళ్ళటం, మన ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేయటం, ఆల్టర్నేటివ్ మార్కెట్స్ని చూసుకోవటం, వీటన్నిటి మీద ఒకే తడవ దృష్టి పెట్టి అట్లాగే వరల్డ్ క్లాస్ కంపెనీస్ ప్లాట్ఫామ్స్ కూడా తయారు చేసుకోవటం. లైక్ నేను అశ్విని వైష్ణవ్ గారు జోహోను ప్లాట్ఫామ్ మీద ఆ స్ప్రెడ్షీట్స్ అవి వాడుతున్నానని ట్విట్టర్లో పెట్టాడు. సో దట్ షుడ్ హ్యాపెన్ ఆన్ ఏ మచ్ లార్జ్ స్కేల్ అండ్ దే ఆల్సో షుడ్ కమ్ అప్ విత్ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ వరల్డ్ క్లాస్. అది అప్పుడు ఏమవుతుంది, దే నీడ్ నాట్ బి రిస్ట్రెయిన్ టు ఇండియా, దే కెన్ స్ప్రెడ్ టు అదర్ ఏరియాస్ ఆల్సో అండ్ గివ్ కాంపిటీషన్. బట్ కష్టం, చాలా పెద్ద ఎత్తున చేయాల్సి ఉంటుంది. ఆ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషను, క్యాపిటల్ ఉందా, మనకు క్యాపిటల్ అయితే కావాలి. కాబట్టి క్యాపిటల్ మీద మనం రిస్ట్రిక్షన్ పెట్టలేము, వాడి క్యాపిటల్ వాడి దగ్గరనే ఉన్నది అమెరికా మీద. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇట్స్ ఎ టఫ్ టైం, బట్ విల్ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దట్. అదే అంటే మీరు ఉన్న దానికి ఒక చిన్న సప్లిమెంట్ కూడా ఇస్తాను. మగ అనేది ఉంది కాబట్టి ఇండియాని మేక్ ఇండియా గ్రేట్ అగైన్ మోడీ గారు తీసుకున్న దాంట్లో ఇక్కడ గవర్నమెంట్ దగ్గర ఒక 1 lakh ఆఫ్ ఇనిషియేటివ్ ఏంటంటే మీరు చెప్పినట్టు వరల్డ్ క్లాస్ ఇవన్నీ. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి అమెరికాలో చూస్తే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ మీద దే పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అసలు మన ఇండియాలో చూస్తే నాట్ పర్సెంట్ కూడా దాని మీద చేయలేదు. ఈ మధ్య రీసెంట్గా మనం చూస్తుంటే ఫార్మాస్యూటికల్స్ లేవు, కొంత వస్తుందంతే కానీ టెక్నాలజీ సైడ్ కానీ దీనికి ఇక్కడ పెద్ద ఎత్తున అయితే, ఎందుకంటే అందరూ వలసపోయేది ఏంటంటే అమెరికాలో వెళ్తే ఈ విల్ హ్యావ్ ఎ ఫ్రీ హ్యాండ్ టు డూ అని వాళ్ళు సపోర్ట్ కూడా చేస్తారు. ఇండియా ముందరికి వెళ్ళాలంటే మనకి 48 డ్రీమ్ కావాలంటే ఐ థింక్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ మీద కూడాను చాలా ఎఫర్ట్ పెడితే అందరూ మన యూత్కి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకుంటున్నాను. నమస్కారం కృష్ణారావు గారు. మంచి